తెలంగాణ మోడల్ దేశానికి అవసరం అట. ఏ మోడల్? సచివాలయం రాకుండా ఫామ్ హౌస్ ఉండి తాగివ్వండి, 24 గంటలు తాగి ఫామ్ హౌస్ లో ఉండి సచివాలయం రాకుండా ప్రగతి భవన్ పేరుతోని ప్రజలకు రాకుండా, ప్రజలను నిలవకుండా, ప్రజలను రానియకుండా ప్రగతి భవన్ లో 100 రూపాయల సేద తింటూ ఎవరు ఎంత నాశనం చేయాలి, ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎట్లా ఎన్నికలు ఖర్చు పెట్టాలి, మళ్ళీ అధికారులకు ఏ విధంగా రావాలని చెప్పి చేయడం అన్ని మోడల్. తెలంగాణ మోడల్ ఇప్పుడుంటే చిప్ప చెతికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రాల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ పార్టీ అంటే వస్తే నాకు దానిపై వచ్చింది. దివాళీసే కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఈ దివాళీసే కంపెనీస్ అని కొత్త కొత్త లోన్లు ఎత్తారు, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటా ఉంటారు, బ్యాంకు లోన్లు తీసుకుంటారు. వాళ్ళు ఒక బ్యాంకులో కొంత ప్రైవేట్ వ్యక్తులు పైన తీసుకుంటారు. అడగలు బట్టి తీసుకుని ఏం చేస్తారంటే ఆ కంపెనీ పేరు చేస్తారు, కొత్త కంపెనీ పేరు పెడతారు. ఇక దివాళీసే కంపెనీలు పేరు మార్చి ఇంకొక పెట్టుకోండి. అదే పార్టీ ఇది. కొట్టుకోడు దోసుకోవడం అన్ని, సంపాదించుకోవడం అన్ని ప్రజలు పట్టించుకోలేరు, ఎవరు దేశలేరు. కాబట్టి పేరు మార్చిందండి. తెలంగాణ దోసుకుంటా ఎక్స్పోర్ట్ అయిపోయినప్పుడు దేశాన్ని దోసుకుంటారు. దివాళీసే కంపెనీలు పేరు మార్చాడు. ఈయన టీఆర్ఎస్ పేరుతోని దాన్ని బీఆర్ఎస్ గా మార్చాడు. టీఆర్ఎస్ అనేది దివాళీసే కంపెనీ ఎవరు? జీతాలు ఇవ్వకపోతే ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పు చేస్తుంది, నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది, రైతులకు రుణమాఫీ ఇవ్వబోతుంది, పెన్షన్ ఇవ్వబోతుంది, రేషన్ కార్డు ఇవ్వబోతుంది, నువ్వు ఎన్నికలు ఇచ్చినట్టు ఏ యొక్క హామీని నెరవేర్చకపోతుంది, దళిత మూడెకలు ఇస్తానివి, దళిత ముఖ్యమంత్రి చేస్తానివి, బీసీలను నాశనం చేస్తుంది. దేశంలో అనేక సంస్థలు తీసుకొస్తారని దేశాన్ని రక్షిస్తున్నాడు, ఉన్న వనరులను ఉపయోగించుకోలేకపోతుందని చెప్పాడు. ఇది మూసీ నదిని ప్రక్షాళన దేశంలో అతిపెద్ద గంగా నది గురించి మాట్లాడుతుంది. కనీసం ఈ మూసీని ప్రక్షాళన చేయలేడు, గంగా నది గురించి మాట్లాడుతుంది. నేను పోటీ గారి చిన్న చిన్న పొరుగు రాష్ట్రం, పక్క రాష్ట్రంతో ఇతర రాష్ట్రాలతో చిన్న చిన్న వివాదాలను కూడా పరిష్కరించాలని చెప్పి తీసుకోవాలి. కానీ దేశ సరిహద్దు గురించి మాట్లాడుతుంది. ఇలా బాగా ప్రేమ, పాకిస్తాన్ చేయాలని బాగా ప్రేమ, ఇలా సరిహద్దు గురించి మాట్లాడుతుంది. ఒక మంచి గుణం లేనుడు గుణాత్మక మార్పు గురించి మాట్లాడతాడు. కనీసం తెలంగాణలో నేను ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఏర్పడ్డ పార్టీ అని చెప్పుకున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ మరి లోకల్ అని చెప్పుకుంటువి, బయట పార్టీ అని కిరాయి పార్టీలు అంటివి, మనకు వ్యతిరేకమైన పార్టీలు అంటివి, మనం మోసం చేసే పార్టీలు అంటివి. ఇవాళ తెలంగాణ దాన్ని తీసేసి ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మి నీకు బాధ్యతలు అప్పచెప్తే ఇవాళ భయపడి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోలే పరిస్థితిలో, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలే పరిస్థితిలో, నీ ముఖం జల్లక ప్రజల దృష్టి మళ్లించడానికి మన కొత్త దుకాణం తెరిచి భారత్ రాష్ట్ర సముద్రంకి, అందుకే ప్రపంచ దేశంలో భయపడుతున్నాయి. ఇన్న నెక్స్ట్ టీఆర్ఎస్ పెడతారు కావచ్చు చెప్పారు. ఐక్యరాజ్యంలో రేపు ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నారు. వీళ్ళని తీసుకుంటే మనం ప్రపంచ రాజ్యసమితి పెడితే ఐక్యరాజ్య సమితి ప్రపంచ రాజ్యసమితి పెడతారు వచ్చిన పెట్టి అన్ని రాష్ట్రాలు దేశంలో యుద్ధం జరిగితే ఎట్లా చెప్పి అడ్వాన్స్ గా ఐక్యరాజ్య రేపు ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నారు. నిజమంటే పెద్ద జోక్
సోషల్ మీడియా కూడా ఉంది. ఈయన వీటికన్నా భారత రాష్ట్ర సమితిలో పేరు పెట్టగానే ఉన్న మంత్రులు అంతా ఉంటా పేరు. నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకి నీ పార్టీ ఎమ్మెల్యేలకి పార్టీ పేరు తెలియదు. ఆ సోషల్ మీడియాలో తిట్టకుండా కొట్టుకుంటారు. ఒక్కొక్క తింటారు. నువ్వు ఎన్ని డ్రామాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎందుకన్నా పండుగ ఇప్పుడు ఇంట్లో పెట్టి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేయాలి, బిడ్డను పెడతాను. నువ్వు అనుకో నాకు చెప్పకుండా నువ్వు పార్టీ పెడితే నా పరిస్థితి అంటే ఢిల్లీ అప్పేస్తాను కదా. నీకోసమే అంత కొడుకు బిడ్డలు అక్రమంగా చేయని దందాలో అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తుల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అన్ని బయటకు వస్తున్నాయి. ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖం పెట్టుకోలేరు. కానీ ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆయన పార్టీలో అసమ్మతి స్టార్ట్ అయింది. ఆయన పార్టీ నాయకులకు కార్యకర్తలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆయన బయట తిరగలేని పరిస్థితి. ఆయన కుటుంబం బయట తిరగలేని పరిస్థితి. సమాధానం చెప్పలేని పరిస్థితి. మొగ చూపలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆయన సొంత పార్టీని కాపాడడం కోసము, ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసము, ఆయన బిడ్డను కాపాడడం కోసము ఈ కొత్త డ్రామాకు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగలేడు. నువ్వు భారత రాష్ట్ర సమితి పెట్టినా, రాష్ట్రీయ సమితి పెట్టినా, ప్రపంచ రాజ్య సమితి పెట్టినా, ఏది పెట్టినా కూడా నువ్వు చెల్లని రూపాయి. నిన్ను ఎవ్వరు చేయగలరు, నిన్ను ఎవ్వరు వచ్చుకోడు. వాళ్ళ లాస్ట్కు నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ గారికే పరిమితం రాసిపెట్టుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఎవ్వరు దగ్గర ఏం కాదు కూడా. నువ్వేదో ఒకటి రకరకాలుగా ప్రచారం చేస్తున్నాడు. నాకు కొంతమంది ఎమ్మెల్యేలు మిక్సీ తెలియదు. నాకు జ్ఞానంతో వేరే ఉన్నది. ఓవైసీ నేను ఒకటే ఫస్ట్ చెప్పే గుర్తుందన్నాడట. ఇద్దరు మంత్రులు వచ్చి అడిగాడు, సార్ సంస్కృత సంపద రాస్తారని అడిగాడు. మీరు ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వకండి. రకరకాలుగా ఎక్కువ మీరు ప్రజలు కన్ఫ్యూజ్ కావాలి, రాజకీయ పార్టీలు కన్ఫ్యూజ్ కావాలి, మీడియా కూడా కన్ఫ్యూజ్ కావాలి. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకం చూడాలి. అట్లా మాట్లాడుకోవడం అందుకే బహుజన సమాజ్ పార్టీ అంటుడు, కానీ ఇక్కడ భారత రాష్ట్ర సమితి అంటుడు, ఇంకోటి రకరకాల పేరెత్తున్నాడు. దానిలో ఒక మంది ఇద్దరు మంత్రులు చర్చ చెప్పినట. ఒకప్పుడు నేను అన్నా ఓవైసీ నాకు వస్తే విమానం బుక్ చేసుకుని దేశం మొత్తం తిరుగుతాం. ఎక్కడెక్కడ మైనార్టీ ఓట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ నేను ఓవైసీ కలిసి పోటీ చేస్తాం. 30-40 సీట్లు మేము సంపాదించుకుంటాం. దేశం రాజకీయాలు చక్రం తిప్పుతామని చెప్పి నేను ఇద్దరు మంత్రులు చెప్పినాడు ముఖ్యమంత్రి. ఆ మంత్రులు బయటగా చెప్పారు. అంటే ఇంత కుట్ర. ఎక్కడైతే మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయో ఎంఐ పార్టీతో కలిసి ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం ఒకప్పుడు ముస్లిం గిట్ల దేశ విభజన కారణమైంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంఐ పార్టీ కలిసి ఈ దేశంలో అల్లకలను సృష్టించే ప్రయత్నిస్తాడు. ఏం కాదు కానీ ప్రయత్నం చేస్తాడు. గీళ్ళు కూడా దేశం విభజన కూడా గీత పార్టీ. కాబట్టి అన్ని పార్టీలు ఒకటే కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఈ చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ఒక్కటే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తరంలో కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. ఈయనకి ఎవరు ఫోన్ చేయలేదు, ఈయన కూడా ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నాకేం ఫోన్ రాలేదు. కాబట్టి నేను కూడా బతికే ఉన్నా, నేను కూడా మీరు కలుస్తా అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈయన జాతీయ పార్టీ పెట్టాడు తప్ప దానిలో ఏం లేదు. ఈయన వీకే లేదు, ఈయన పోర్చి లేదు, ఏం కాదు. ఈయన కేర్ కథ దుకాణం ఇక్కడికే పోలీస్తాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అవుతేనే దేశంలో ఈ తెలంగాణ జాబులు బయటకు పోలేడు కూడా. ఆ స్థాయి లేదు, ఆ స్తోమత లేదు, అటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. సక్సెస్ అంటే ప్రతి మీద పెట్టామే. మీరు అనుకుంటారు సక్సెస్ అనుకుంటారా? మీరే పేరు చెప్పాలని అవుతుంది. ఫస్ట్ పేరు కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెద్దలు మీరే ఫస్ట్ అవుతుంది.
మీడియాకే అందరూ సోషల్ మీడియా కూడా దేశం మొత్తం నవ్వుకుంటున్నారు. అందుకే అది ఇది నేను ఇండియా చెప్పిన కోర్టు చేసింది కాబట్టి ఇండియా చెప్పాను డైరెక్ట్ చెప్పాను లొల్లి కాదు ఎప్పటికీ లొల్లి కాబట్టి పైసలు కాదు లొల్లి. ఇప్పుడు ముఖ్యమంత్రి సిక్కలు ఏం చేయాలి మరి? ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు ఎవరు చేస్తాడు? మరి చేసే పదాలు ఎవరైతాడు ఎక్కువ ఇప్పుడు అన్నాడు పదాలు చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి పార్టీ ముఖ్య అధ్యక్షుడు ఎవరు చేస్తాడు? దేశ ప్రధాని ఎవరు చేస్తాడు? అంత సీనియర్ గా చెప్పరాదు ఇవాళ మీరు ఒకటి ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు సీరియస్ అలిగేషన్ ఒకటి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు మంచి ఓడించే ప్రయత్నం చేసింది అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు నమ్మిన ప్రజాస్వామ్య నమ్మకం, ప్రజల మీద నమ్మకం, మీద నమ్మకం, డబ్బులు ఎవరు పంచారు? సంతానం చేసేది హెలికాప్టర్ ఫ్లైట్ పంపించి తెప్పించుకుంటారు. కేసీఆర్ పంచారు. కేసీఆర్ వచ్చేది, కేసీఆర్ కుటుంబం వస్తే కేసీఆర్ వస్తుంది, కేఆర్ పక్కన వచ్చేది, కేసీఆర్ ఇస్తారు. మీరు పైసలు పెట్టి రాజకీయ చేస్తాడు ఇప్పుడు ఆ తెలవలేదు. ఇలా వస్తాడు ఆ ఓటు అత్యంత కీలకము, ఉన్నతమైన వాడు కూడా కీలకమే. మీరు ఎందుకు మర్చిపోగలరా? డబ్బులు అంతా గెలవ తెలిసారు. హుజాబాద్లో 30-20 లక్షలు, దుబ్బాకలో 10 లక్షలు కేసీఆర్ పైసలతో రాజకీయం చేస్తాడే. నెక్స్ట్ చేయలేదని తెలిసిపోయి దానికి ఇక అంటే ఈ దుకాణం తెలుసుకుంది. వాళ్ళ గవర్నమెంట్ వ్యవస్థ కరెంట్ ఛార్జ్ ఎదురు అడుగుతున్నాం. ఫస్ట్ ఎందుకు చేయండి అడ్డగోలు ఎడుకు తక్కువ ఎడికితే కరెంట్ అడ్డగోలు ఎదురు చేసుకుంటూ అడుగుని చెప్పుకుంటారు. డిస్కౌంట్ ఎందుకు రాష్ట్రం అడుగుతుంది. పాత బస్సులో కరెంట్ ఎందుకు వసూలు చేస్తూ అడుగుని చెప్పదు. పాత బస్సు ఎందుకు ఫ్రీ కనిపిస్తూ అడుగుని చెప్పదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఆయన అంటే వీళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ అధికారం రావడం ఆయన ఒప్పుకుంటాడు. ఇట్లా ముఖ్యమంత్రి నెక్స్ట్ అధికారం ఆయన ఒప్పుకుంటాడు. అందుకే ఇప్పుడు ఏషుడు ఇది ఒకటి అంతకుముందు ఎవరు వస్తే కేసీఆర్ పట్టిస్తుండే. ఇప్పుడు ప్రభుత్వం పట్టించాడు. ఆ కుటుంబం ప్రజల వల్ల పెట్టే కీమా బిర్యానీలు కాలకూర చోరుకు తగ్గపోయి పెట్టి కుంభమిస్తారు. ఏ రాష్ట్రం వచ్చినా ఎవ్వరు మిస్సా కూడా ఆ విత్తన పునరు తగ్గకూర కాలకూర అన్ని వద్దరు కుంభమిస్తారు. నిరుద్యోగ నోటిఫికేషన్ ముందు కోలేశ్వరం కదా అవుట్ ఉద్యోగం చర్చలు ఇచ్చారు. మన కోలేశ్వరం ఆశ్వరం ఈశ్వరుడు మనం ఇప్పుడు మళ్ళీ అన్ని రాష్ట్రాలు వెళ్తారు. ఇక్కడ వెళ్తారు మళ్ళా తగ్గకూర బోటి కాలకూర అన్ని వెళ్తే మనం నాశనం అది మొన్న అయ్యవాళ్ళు వచ్చి కొట్టుకోండి. పిఎఫ్ఐ తోటి బీఆర్ఎస్ సంబంధాలు ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి? పాపులర్ ఫ్రంట్ ఏమైపోయాను? పాపులర్ ఫ్రంట్ వెళ్తున్నాను పనే. బీఆర్ఎస్ ఉద్యోగ సంఘాల నేతలు స్వాగతించారు. పార్టీ మంచి రోజులు ముందున్నాయని చెప్పి నిజా బాగా వస్తున్నాయి. అందుకే పడిస్తున్నారు. ఫస్ట్ సీతాలు వస్తున్నాయి. వాళ్ళకి బెనిఫిట్స్ అని వచ్చినాయి కదా. 3 months జీవో ఇచ్చారు కదా. అందుకే వాళ్ళకి మద్దతు తెలుస్తుంది. పెన్షన్ దొరికారు. అందుకే మద్దతు తెలుస్తున్నారు. ధన్యవాదాలు. ఇద్దరు ల్యాండ్లో పోటీ పడతాం. కేపాల్ గారు కేసీఆర్ పోటీ పడతారు. పెద్ద ల్యాండ్తో చిన్న జాతీయ ప్రపంచంలో ఎక్కువ సభ్యత్వం పార్టీ 303 మా పార్లమెంట్ సభ్యులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.